పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉండి వైఎస్ఆర్సీపీ నాయకులు గుండాబొత్తుల సుబ్బారావు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎంతో అభివృద్ధి చెందిందని, కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతుందని వివరించారు. 2024లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గెలుస్తుందని, నవరత్నాలే వైఎస్ఆర్సీపీ గెలిపిస్తాయని తెలియజేశారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, అలాగే సామాన్యుని కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోగల అవకాశం జగన్మోహన్ రెడ్డి కల్పించాడని, అలాగే ప్రతి ఒక్కరికి కూడా సొంత గృహాన్ని ఏర్పాటు చేశాడని, ఈ పథకాలే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిచేలా చేస్తాయని సుబ్బారావు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు జరిగినాయి. ప్రత్యేకించి నేను గత 42 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను, పరోక్షంగా ఉన్నాను. నేను చూసిన మార్పు అందరికీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి వారి చేతికి డైరెక్ట్గా రావాలనేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ 100% విజయవంతమైంది. ఎందుకంటే గతంలో ఒక 100 కార్డులు వస్తే 10,000 మంది మా ఇళ్ళ చుట్టూ తిరిగేవారు, ఆఫీసు చుట్టూ తిరిగేవారు. ఇవాళ కార్డు పెట్టిన 30 రోజుల్లో అర్హత ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులు, అర్హత ఉన్న వాళ్ళకి 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు. అలాగే వారు దేనికి అప్లై చేసినా సరే అర్హత ఉన్నటప్పుడు వారికి సమయం ప్రకారం అమలు జరుగుతుంది. ఇది ఎంతో గొప్ప మార్పు. ప్రత్యేకించి అందరూ కూడా గ్రామ స్వరాజ్యం 75 సంవత్సరాలుగా అంటున్నారు. ఆ గ్రామ స్వరాజ్యాన్ని కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజలకి ఈ రోజున ఇస్తున్న సర్టిఫికేట్లు, ఇంటింటికి వెళ్ళి ఇస్తున్న ఈ సర్టిఫికేట్ల కోసం ఆ రోజుల్లో మేము హైదరాబాద్ వరకు కూడా వెళ్ళి వచ్చేవాళ్ళం. అంత కష్టంగా ఉండేది. ఈ రోజున ఏదైనా నారమ్స్ ప్రకారం ఉంటే ఇమీడియట్లీగా ఏ సర్టిఫికేట్ అయినా ఇంటికాడ ఇవ్వటం. అలాగే అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి కూడా వాడు ఏ పార్టీకి చెందినోడు, ఏ కులానికి చెందినోడు, ఏ మతానికి చెందినోడు అని లేకుండా మధ్యలో కూడా ఇప్పుడు 1964లో పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం పెన్షన్ వస్తుంది. అంటే రేపు వచ్చే సంవత్సరం 1965లో పుట్టిన వాళ్ళందరికీ పెన్షన్. అంటే ఈ అర్హత ఉన్న వాళ్ళకి వాడు కాంగ్రెస్ పార్టీయా, తెలుగుదేశం పార్టీయా, వైఎస్ఆర్సీపీయా అనేది లేదు. అలాగే ఈ పథకాన్ని ఇంకా ఆపటం అంటూ ఎవరి వల్ల కాదు. ఎందుకోసం అంటే ఇవన్నీ కూడా ఆన్లైన్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కడూ కూడా అర్హతను చూసుకుని అప్లై చేసుకుంటే మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా డైరెక్ట్గా అర్హత ఉన్న ప్రతి ఒక్కడికి కూడా అందుతుంది. ఇప్పుడు ఇంతవరకు ఒక కమిటీ వేసి లేకపోతే ఎమ్మెల్యేల రికమెండేషను, ఎంపీల రికమెండేషను ఇవన్నీ జరిగి ఇప్పుడు అటువంటిది ఏమీ లేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కటికి ఆపటం ఎమ్మెల్యే వల్ల కూడా కాదు. అర్హత ఉన్నవాడు అప్లై చేసుకుంటాం, సకాలంలో వారికి ఆ లబ్ధిని చేకూర్చడం. ప్రత్యేకించి ఆరోగ్యశ్రీ గురించి చెప్పుకోవాలనుకుంటే గతంలో ఎవరికైనా ఒక దీర్ఘకాలిక వ్యాధి కానీ, సడన్గా వచ్చే హార్ట్ అటాక్లు కానీ ఇటువంటివి వచ్చినప్పుడు మధ్యతరగతి నుంచి పేదవాళ్ళందరూ కూడా అయ్యి బాబు హార్ట్ అటాక్ వచ్చింది అని ఆ డబ్బులు చూసుకుంటాకి పరిగెట్టేటప్పటికి వాళ్ళు చనిపోయేవారు. ఈ రోజున వెంటనే అంబులెన్స్ ఫోన్ చేయటం, దగ్గరలో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్కి ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్ళిన వెంటనే ఇమీడియట్లీగా ఆపరేషన్ చేయటం, వాళ్ళకి 5,000 రూపాయలు ఇవ్వటం, సంవత్సరానికి సరిపడా మందులు, వాటికి ప్రయాణ ఖర్చులు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇంతకంటే పేదవాడికి ఎందుకోసం అంటే పేదవాడికి ఫస్ట్ ఆరోగ్యాన్ని ఎటువంటి ఈ ఇన్సూరెన్స్లు కానీ ఎటువంటి ఇది కానీ లేకుండా డైరెక్ట్గా అడిగి వచ్చిన ప్రమాదాన్ని సకాలంలో హాస్పిటల్కి తీసుకెళ్తే పేదవాళ్ళు బతుకుతున్నారు. అలాగే రెండోది ఆరోగ్యం తర్వాత విద్యకి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా అలాగే ఉంది. కానీ ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా మరి ప్రతి స్కూల్కి వెళ్తే ఎందుకోసం అంటే పైనుంచి ఉన్న వర్గాలకి, అంటే ఆర్థికంగా ముందున్న వర్గాలకి ఇంగ్లీష్ మీడియం
ప్రపంచ స్థాయిలో అది పోటీలోకి ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు పోటీ పడలేక వెనకబడిపోయేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం, ల్యాప్టాప్లు, అలాగే స్కూల్లో సదుపాయాలు, ఫ్యాకల్టీ అన్నీ కూడా ఎప్పుడూ దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఎంతో నైపుణ్యతగా ఉంటున్నారు. నైపుణ్యత కలిగిన విద్యని మరి ప్రభుత్వం అందజేస్తుంది. మరి విద్య, ఆరోగ్యం ఈ రెండు కూడా 75 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాలని పట్టి పీడిస్తున్న, దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో ముందుంది. ప్రత్యేకించి గ్రామ స్వరాజ్యం అనేటువంటిది మాటలకి పరిమితం కాకుండా ప్రతి ఇంటి, ప్రతి మనిషి దగ్గరికి చేరువయ్యింది. ఇది ఇటువంటి మార్పులు అంటే ఆయన ఒక నవరత్నాలు అనేటువంటి ఒక ఎలక్షన్ మేనిఫెస్టోకి రిలీజ్ చేసింది. అవే కాకుండా ఈ పంట అనే కార్యక్రమం, ఈ పంట అనేటువంటిది అవి నవరత్నాల్లో వాటిల్లో లేవు, కొన్ని వ్యవసాయానికి సంబంధించినవి. అవన్నీ కూడా రైతు ఏ పంట వేసాడు, ఎంత అది కొనుగోలు చేయటం, దానికి వారం రోజుల్లో డబ్బు జమేయటం, ఏదైనా ఒక ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అవన్నీ కూడా ఈ పంట కొత్త ఎప్పుడో మళ్ళీ పంటల టైంకి ఆ ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ చేసేవారు. కానీ ఈ రోజున మొన్న పంట జరిగిన నష్టాన్ని ఈ పంటలోపు ఇవ్వటం, ధాన్యాన్ని తోలిన వారం రోజులకే డబ్బు నగదు జమ చేయటం, ఆ రవాణా ఖర్చులు, జట్లు అంతే అయిన ఖర్చులన్నీ కూడా ప్రభుత్వం అందులో కలిపి పేదవాడికి, రైతుకి పెట్టుబడి కూడా ఇటు భూ యజమానికి ఇచ్చే పెట్టుబడికి భూ యజమాని హక్కులు భూ యజమానికి ఉంచి, కౌలు రైతుకు ఉండే హక్కులు కౌలు రైతుకి ఇచ్చి, వాళ్ళకి ఇచ్చే పెట్టుబడులు ఇవన్నీ కూడా రైతుకి సుఖంగా ఏంటంటే ఈ మొన్న వచ్చిన ప్రకృతి వైపరీత్యాలు అయితే అతలాకుతలం ఉండాలి. కానీ ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా రైతును ఆదుకోవటం జరిగింది. ఇది ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆయన పెట్టలేదు. అయినప్పటికీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టకుండా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసినాయి. ఇప్పటి నుంచో మేము కలలుగన్నాం ఇది.